శ్రీ మహాగణాధిపతయ నమః శివాయ గురవే నమః. అఘోర మంత్రం ఒకటి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. రుద్రయామల తంత్ర గ్రంథంలో ఈ యొక్క మంత్రం గురించి చెప్పబడి ఉంది. అయితే దీన్ని వాడదలుచుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే ఇది చాలా శక్తివంతమైనటువంటిది. నిజంగానే మీకు ఎవరి వల్లనైనా కూడా ప్రాణహాని ఉన్నట్లయితే, ఎవరి వల్లనైనా కూడా ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ ఉన్నట్లయితే, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో విపరీతమైనటువంటి మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి సమయంలో సందర్భంలోనే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేటువంటిది చెయ్యాలి. అయితే ఏమిటి చెయ్యాలి? ఒక శనివారం నాడు ఇది యొక్క ప్రక్రియను మొదలు పెట్టాలి. సాయంత్రం 6:30 దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి 12 మధ్యలో ఎప్పుడైనా కూడా చేయవచ్చు. ఏ ఆసనమైనా వాడచ్చు, ఏ జపమాలైనా వాడచ్చు. చక్కగా కూర్చుంటారు. కూర్చొని నేను చెప్పబోయేటువంటి ఆ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క శత్రువు, మీ యొక్క శత్రువు పేరు చెప్పుకుని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చేయవలసి ఉంటుంది. పేరు చెప్పుకుని చేయటం ఏమిటండి అని అంటే, ముందుగా నమస్కారం అనేటువంటిది చేసి సంకల్పించుకుంటారు. ఆ యొక్క వ్యక్తిని నిర్మూలించడం కొరకు, నా జోలికి రాకుండా ఆపటం కొరకు ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేటువంటిది చేస్తున్నాను అని చెప్పి సంకల్పించుకుని, ఆ యొక్క వ్యక్తి యొక్క గోత్రం తెలిస్తే గోత్రంతో పాటుగా పేరు చెప్పుకోండి. తెలియకపోతే ఇంటి పేరుతో సహా పేరు చెప్పుకోండి. ఇంటి పేరు కూడా తెలియకపోతే పేరు చెప్పుకోండి. ఈ విధంగా పేరు చెప్పుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖాన్ని మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఏ యొక్క వ్యక్తి గురించి చేస్తున్నారు ఆ విధంగా ఊహించుకున్న తర్వాత ఆ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఒక 108 సార్లు చెయ్యాలి. పదే పదేగా మధ్య మధ్యలోనైనా కూడా కావచ్చు. ఆ యొక్క వ్యక్తిని ఊహించుకుంటూ అతని మీద ఏకాగ్రతతో చెయ్యండి. వరుసగా 8 రోజుల పాటు చెయ్యండి, సరిపోతుంది. ఇది ఏం జరుగుతుంది అంటే, తాంత్రికంలో ఉన్నటువంటి షట్కర్మలు, షట్ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి స్తంభన కర్మ. ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్తంభనం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే అతని యొక్క ఇంటలెక్చువల్, ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే అతని యొక్క తెలివి సామర్థ్యాలు, అతని యొక్క బుద్ధి కుశలత, బుద్ధి బలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్తంభించిపోతాయి అన్నమాట. తద్వారా మీ జోలికి ముఖ్యంగా రాకుండా, మీ ఊసే అతనికి లేకుండా ఉండిపోయేటువంటి పరిస్థితి అతను చేరుకుంటాడనమాట. అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా అతన్ని స్తంభించేయాలి. మీ జోలికి రాకూడదు, మీ ఊసికే రాకూడదు, అసలు మీ గురించి పట్టించుకోకూడదు, అతని యొక్క గోలే మీకు ఉండకూడదు అంటే ఈ యొక్క ప్రయోగం అనేటువంటి చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క స్తంభన ప్రక్రియ. మరి మంత్రం ఏమిటి అని అంటే, ఓం నమో భగవతే విశ్వామిత్రాయ నమః సర్వముఖిభ్యాం విశ్వామిత్రాజ్ఞా మతి ఆగచ్చ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతే విశ్వామిత్రాయ నమః సర్వముఖిభ్యాం విశ్వామిత్రాజ్ఞా మతి ఆగచ్చ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. జై శ్రీరామ్. శివార్పణమస్తు.